తర్వాత అప్పుడు ఇతను ఎవరు మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్ బిల్ గేట్స్ ఇండియా వచ్చారు. కలిసి ఒక అరగంట వాడితో మాట్లాడి ఇక్కడ నువ్వు ఏదో ఇది ఉన్నాయి మాకు చాలా టాలెంట్ ఉంది మా పిల్లలకి, నువ్వు పెడితే నువ్వు చాలా ఇది మీకు లాభం ఇవన్నీ చెప్పి ఈ కన్విన్స్డ్ హిమ్ అండ్ హీ బ్రాడ్ అండ్ మైక్రోసాఫ్ట్ ఫస్ట్ సెంటర్ అవుట్ సైడ్ అమెరికా ఇక్కడ పెట్టారు వాళ్ళు మైక్రోసాఫ్ట్. దాంతో చాలా బూస్ట్ వచ్చింది. తర్వాత ఈ కంప్యూటరైజేషన్ ఇవన్నీ కూడా డిపార్ట్మెంట్ అన్నింటిలో చేశాడు ఆయన, అన్నిట్లో. సార్ అప్పుడు అనుకున్నారా సైబరాబాద్ ఇంతలా విస్తరిస్తుందని? మీరు అనుకున్నాం, ఎందుకంటే ఇట్స్ కరెక్ట్ ట్రెండ్ కదండి అప్పుడు. సో ఆయన ఉన్నప్పుడే సైబరాబాద్ పేరు పెట్టింది ఆయన టైంలోనే పెట్టారు. పోలీసు డివిజన్ కూడా ఆయన టైంలోనే అయింది. అది సైబరాబాద్ కమిషనరేట్ అవన్నీ ఆయన టైంలో అయినాయి. సో ఎందుకంటే చాలా నెంబర్ ఆఫ్ సమస్యలు వచ్చాయి, అవన్నీ కొన్ని బాగా పైకి వచ్చాయి అన్నిటికీ. అండ్ ఎవ్రీబడి వాజ్ ఎంకరేజ్డ్. సరే, ఇక అధికారంలో ఉండేవాళ్ళు ప్రతిపక్షం పైన కక్ష సాధింపు రాజకీయాలు అనేటివి ఇప్పుడు మనం చూస్తున్నాం. సో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిపక్షం పైన కక్ష సాధింపులకు పాల్పడ్డారు? లేదు, నెవర్. కక్ష సాధింపులు లేనే లేవు. రాజకీయంగా దెబ్బ కొట్టాలని చూసేవాడు, అది వేరు. బట్ కక్ష సాధింపులు అనేది అలాంటి ఆలోచనే లేదు ఆయనకి. ఇప్పుడు మనం చూస్తున్నాం సార్, కేసులు పెట్టడం, జైళ్ళలో పెట్టడం లాంటి సంస్కృతి అప్పట్లో ఉన్నదా? లేదు. అప్పుడు అసలు అలాంటి ఆలోచన లేదు. అలాంటి వర్క్ చేసేవాళ్ళు ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసి ఒకళ్ళు ఏదో ఎమ్మెల్యేస్ కూడా ఏదైనా కొంచెం ఓవర్ ట్యాక్స్ చేస్తే మేము అరెస్ట్ చేసేవాళ్ళం వాళ్ళని. ఏది తెలుగుదేశం ఎమ్మెల్యేస్ని. తెలుగుదేశం ఎమ్మెల్యేలు తప్పు చేస్తే స్వేచ్ఛగా వదిలేసేవాడా చంద్రబాబు నాయుడు అప్పుడు? మేము అరెస్ట్ చేసేవాళ్ళం అంటున్నాను. ఓకే, చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా వెళ్ళేది కాదు. లైక్ ఎనీ అదర్ ఇండివిజువల్ తప్పు చేసాడు, అరెస్ట్ చేసి అంతే. మరి ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తే మిమ్మల్ని మీద లేదు. తర్వాత ఏదో మీటింగ్లో వాడు ఏదో గొడవ పెడితే చేస్తారు కానీ, బట్ వీ షుడ్ టెల్ హిమ్ ఇది చేసాడు అందుకు అరెస్ట్ చేసామని. ఒకసారి ఒక ఎమ్మెల్యేని అరెస్ట్ చేస్తే హోమ్ మినిస్టర్ చాలా గొడవ పెట్టాడు. మాకు తెలియకుండా ఏంటి సార్ మా ఎమ్మెల్యే సార్ అని అంటే, మరి ఏంటి వాడు చేసిన వెధవ పని అయితే మరి ఇంకా ఏం చేస్తాం మేము అన్నాను. అంటే అలాంటివి చేస్తే ఊరుకునేవాడు, నాకేమనేవాడు కాదు. కానీ కనీసం మాకు ముందే చెప్పాలి కదా అన్నాడు. హోమ్ మినిస్టర్ అన్నాడు, ఆయన ఏమీ అనలేదు. బికాజ్ ఆయన ఈ మీటింగ్స్లో వాటిలో వాళ్ళ పార్టీ వాళ్ళకి చెప్పేవాడండి, మన ఎంతసేపు డెవలప్మెంట్ పెట్టాలా, ఒకటి కక్ష సాధింపు లేకపోతే అవన్నీ పనికిరావు అని ఈ కాలానికి అని అలాంటివి చాలా వాళ్ళ మీటింగ్స్లో కూడా ఆయన చెప్పేవాడు. అంటే ఎందుకంటే అసలు ఇప్పుడు పోలీసు వ్యవస్థని ప్రతిపక్షాల మీద ఏ రకంగా వాడుతున్నారో మనం చూస్తున్నాం. వారి కదలికలు, వారి ఆర్థిక కార్యకలాపాలు, వాళ్ళ రాజకీయ కార్యకలాపాలు మొత్తాన్ని కూడా మానిటరింగ్ చేస్తున్న పరిస్థితి. అప్పట్లో ఈ రకమైనటువంటి సంస్కృతి ఉండేది. ఎందుకంటే సార్ ఇప్పుడు మనం చూస్తున్నాం వాళ్ళు ఎవరి కదలికలు ఎలా ఉన్నాయి, వాళ్ళు ఎవరెవరిని కలుస్తున్నారు. ముందే మనం చూసాం తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఎంత సంచలనం రేపింది. అప్పుడు ఫోన్ ట్యాపింగ్ లేనేలేదు. తర్వాత ఫోన్ ట్యాపింగ్ వచ్చినా కూడా గ్యాడ్జెటరీలోనే అదొక భాగం. బట్ దట్ వాజ్ మోస్ట్లీ యూజ్డ్ ఫర్ యాంటీ నేషనల్ యాక్టివిటీ. ఒక ప్రభుత్వం అనేది ఆ సామర్థ్యం ఉండాలి వాళ్ళకి అలాంటివి అరికట్టడానికి. దానికి ఇది ఇలాంటివి వాడుకోవచ్చు. అది వ్రాతపూర్వకంగా హోమ్ సెక్రటరీ పర్మిషన్